ఈరోజు బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి 'అమీర్ ఖాన్' బర్త్‌డే. 60 పుట్టినరోజు. అది కూడా అంటే షష్టి పూర్తి అని చెప్పి అంటాం మనం తెలుగులో. 60 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు అతను బర్త్‌డే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. చాలామంది బాలీవుడ్‌లో ఉన్న 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' ఇటువంటి స్టార్స్ అందరూ కూడా అటెండ్ అవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ముందే ఆహ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా బర్త్‌డేకి సంబంధించి ప్రీ బర్త్‌డే ఈవెంట్ లాగా కూడా అతను చేసుకొని ఘనంగా అతను ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే తను మూడో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి ప్రకటించాడు. తర్వాత ఎవరినైతే తను మూడో పెళ్లి చేసుకోబోతున్నాడో ఆమెను కూడా మీడియాకి పరిచయం చేశాడు. ఆ అమ్మాయి పేరు గౌరీ స్ట్రాట్ ఏదో ఉంది. బెంగుళూరుకు చెందిన అమ్మాయంట. అది అంటే 60 ఏళ్ల వయసులో అతను మూడో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి గర్వంగా ప్రకటించడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంటే వాళ్ళ పెళ్ళనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అని చెప్పి అంటారు. కానీ కోట్లాది మందిని అభిమానులుగా కలిగి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలిగే పొజిషన్‌లో ఉన్నటువంటి హీరోలు ఇటువంటి పనులు ఒకటో ఒక పెళ్లి, రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకుంటుండడాన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నారేమోనని చెప్పి మనకి అనిపిస్తుంటది. ఎందుకంటే ఉదాహరణ 'అమీర్ ఖాన్' విషయమే తీసుకుంటే రీసెంట్‌గా 'లవ్ యాపా' అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీదేవి కూతురు అందులో హీరోయిన్. రెండో అమ్మాయి 'ఖుషి కపూర్' అందులో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా అతను ఎఫర్ట్స్ పెట్టాడు. ప్రీమియర్స్ వేసి పెద్ద పెద్ద హీరోలందరినీ ఇన్వైట్ చేసి ఆ సినిమా గురించి అలా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం కోసం తన వంతు తన ప్రయత్నం చేశాడు. అంటే ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలి. తన బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలి హీరోగా అన్న ఉద్దేశంతో తపన పడ్డాడు. అలాగే అతని రెండో భార్య కిరణ్ రావు యాక్ట్ చేసినటువంటి 'లాపత లేడీస్' అనే సినిమా ఈ మధ్య చాలా అవార్డులు గెలుచుకుంది. ఇప్పుడు ఫ్రెష్‌గా అతను మూడో పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే మొదటి భార్య పిల్లల్ని హీరోగా ప్రోత్సహిస్తున్నాడు. తర్వాత అతను విడిచిపెట్టిన భార్యతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ, ఆ సినిమాల ప్రమోషన్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ, ఇప్పుడు ఫ్రెష్‌గా మళ్ళీ మూడో పెళ్లి చేసుకుంటున్నాడంటే, అభిమానులకి ఇది ఎటువంటి సంకేతాలిస్తది? ఇలాగా వరుసగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళడం, అది కూడా 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఏంటా అని అంటే 'అమీర్ ఖాన్‌ని' అభిమానించే కోట్లాది మందిలో నేను కూడా ఒకడిని. దాదాపుగా 'అమీర్ ఖాన్' సినిమాలన్నీ నేను చూసాను. ఏవో 1, 2 మిస్ అయ్యానేమో కానీ అన్ని సినిమాలు నేను చూసాను. అతను చెప్తారు అది మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. అంటే ఈ మధ్య 'లాల్ సింగ్ చద్దా' దానికి ముందు 'తక్స్ ఆఫ్ హిందుస్థాన్' ఇలాగా డిసప్పాయింట్ చేశాయి గానీ, అంతకుముందు అతనికి హీరోగా అపజయం అనేది లేకుండా వరుసగా దాదాపుగా ఒక 10, 15 ఏళ్ళు అతను సినిమా అంటే 'అమీర్ ఖాన్' సినిమా వస్తుందంటే అదో బ్లాక్ బస్టర్. అటువంటి ఇమేజ్ ఉండేది. ఇప్పుడు కొంచెం హీరోగా ఇలా ముఖ్యంగా 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. అందువల్ల అతను బ్రేక్ తీసుకొని ఈ సినిమా నిర్మాణాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. తను కూడా హీరోగా కొన్ని సినిమాలు ఓకే చేసి ముందుకెళ్తున్నాడు. కానీ ఇలాగా ఆహ్, మూడో పెళ్లి చేసుకోవడం అనేది 'అమీర్ ఖాన్' అభిమానించే అభిమానులందరూ కూడా ఇబ్బంది పడే ఇదని విషయం అని నాకనిపిస్తుంది. అంటే ఇటు 'అమీర్ ఖాన్' అనే గాదు. అటు మన తమిళంలో 'కమల్ హాసన్' అంటే 'కమల్ హాసన్‌ని' తమిళ్ హీరోగానే మనం అసలు చూడం. మన తెలుగు హీరోగా కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే అతను యాక్ట్ చేసినటువంటి 'స్వాతిముత్యం', 'సాగర సంగమం', 'మరో చరిత్ర' ఇటువంటి ఎన్నో 'ఇంద్రుడు చంద్రుడు' ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటువంటిది 'కమల్ హాసన్' గూడా అలాగే ఆహ్, రె మూ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇక్కడ మన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇవన్నీ చూస్తుంటే అంటే ఇప్పుడు వీళ్ళందరూ హీరోలు అవ్వడానికి, హీరోలుగా నిలదొక్కుకోవడానికి, హీరోలుగా ఎదగడానికి, ఆ వచ్చిన స్టార్‌డమ్‌ని ఆహ్, ఇది చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. విపరీతంగా కష్టపడుతుంటారు. కానీ ఇలాగా వరుసగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది వాళ్ళ ఇమేజ్‌ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? అంటే ఆడియన్స్ కూడా సర్లే వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకి ఏం పోయిందిలే, వాళ్ళు మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారా లేదా? వాళ్ళు యాక్ట్ చేసిన సినిమా బావుందా లేదా? అనేది మాత్రమే పట్టించుకుంటారు అనే ఒక ఇందులో ధీమాలో, నిర్లక్ష్యంలో ఉంటారా ఏంటనేది గూడా మనకి అనిపిస్తుంటది. ఏదేమైనా ఇలాగ ఒక మ మ మంచి పొజిషన్‌కి చేరుకున్నటువంటి హీరోలు, కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్నటువంటి హీరోలు ఇలా వరుసగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఒక ఆహ్, చెడు సాంప్రదాయానికి చె ఒక చెడుని ప్రోత్సహించిన
ఇదే వద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది మంచి పరిణామం కాదని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. దీన్నెవరు అంటే ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే హీరోలు అమీర్ ఖాన్ చేసుకోలేదా? లేదంటే 'పవన్ కళ్యాణ్' చేసుకోలేదా? 'కమల్ హాసన్' చేసుకోలేదా? అని కాకుండా ఇది ఖచ్చితంగా వాళ్ళ ఇమేజ్ మీద డెఫినెట్‌గా ఆ ప్రభావం చూపించే ఇది ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకునే ముందే జీవితాంతం అంటే చెప్తారు. జనరల్‌గా పెళ్లి చేసుకునే ముందు కళ్ళు మొత్తం పూర్తిగా విప్పి చూడాలి. తర్వాత కొంచెం కళ్ళు మూసుకొని అంటే చిన్న చిన్న లోపాలేమన్నా గూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుండాలని చెప్పి చెప్తారు. దాన్ని పాటించాలి. పెళ్లి చేసుకోవడానికి ముందే అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జీవితాంతం వీళ్ళతో ట్రావెల్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. తర్వాత ఒకవేళ ఏమైనా చిన్నయి ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి తప్ప ఇలాగా ఆహ్, చిన్న చిన్న విషయాలకే వాళ్ళకి విడాకులిచ్చేసి మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని, తర్వాత మూడో పెళ్లి చేసుకొని, ఇంకిలా దీనికి ఒక ఇది ఫుల్ స్టాప్ అనేది లేకుండా అయిపోద్ది. ముఖ్యంగా 'అమీర్ ఖాన్' ఓ పక్క మొదటి భార్య పిల్లల్ని హీరోగా ప్రోత్సహిస్తూ, రెండో భార్యని దర్శకురాలుగా ప్రోత్సహిస్తూ, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయ్యి విడాకులు తీసుకుని ఒక 6 ఏళ్ళో, 7 ఏళ్ళో ఉన్న ఒక స్త్రీని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ, దాన్ని మళ్ళీ సగర్వంగా ఒక పత్రికా ప్రకటన మీడియా సమక్షంలో ప్రకటించి, నాకు ఎప్పుడో 25 ఏళ్ల నుంచి ఈమెతో పరిచయం ఉంది. నేనిప్పుడు మూడో పెళ్లి చేసుకుంటున్నానని జెప్పి ఏదైతే గర్వంగా ప్రకటించుకున్నాడో అది ఖచ్చితంగా నిజానికి సిగ్గుపడాల్సిన విషయం అని నేను భావిస్తున్నాను.